Dear aspirants, today we have interesting topic to discuss, which is in preamble. ఓకే, సో ప్రియాంబుల్లో మనకి ఒక మంచి టాపిక్ ఉందండి డిస్కస్ చేయడానికి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్లయితే సో ఇంట్రడక్షన్ టు ద ప్రియాంబుల్ గురించి మనం డిస్కస్ చేసినాం. సో అదేవిధంగా టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్ గురించి డిస్కస్ చేసినాం. అదేవిధంగా సో ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ గురించి డిస్కస్ చేసినాం. ఇవన్నీ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్లీ ఈ ప్రియాంబుల్ అనే టాపికే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో వన్ మోర్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ అయిన కీవర్డ్స్ ఇన్ ద ప్రియాంబుల్. ఓకేనా? సో కీవర్డ్స్ అండి. కీవర్డ్స్ ఏంటి? ముఖ్య పదాలు. సో సిగ్నిఫికెంట్ వర్డ్స్. ప్రియాంబుల్లో ఉన్న ముఖ్య పదాలు ఏంటి అనేవి మనం చూడబోతున్నాం. ఇక్కడ ప్రియాంబుల్లో మనకి ఒక 9 కీవర్డ్స్ ఉంటాయండి. ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇన్ ద ప్రియాంబుల్ 9 కీవర్డ్స్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ ఆఫ్ థింగ్స్ బికాస్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు అర్థం చేసుకుంటే ఈ యొక్క 9 కీవర్డ్స్ని, అంటే ఈ యొక్క 9 ముఖ్య పదాలను అర్థం చేసుకుంటే ప్రియాంబుల్లో చెప్పిన అంశాలు ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది అవుతుంది, అర్థం చేసుకోవచ్చు. క్లియర్? రైట్. మరి ఏమున్నాయి ప్రియాంబుల్లో ఉన్న కీవర్డ్స్ ఏంటి, ముఖ్యమైన పదాలు ఏంటి అని మనం చూసినట్లయితే, సో గైస్, సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ప్రియాంబుల్లో ఉన్న ముఖ్యమైన పదాలండి. సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్. క్లియర్? నౌ రిపబ్లిక్, జస్టిస్ అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ. ఇప్పుడు ఒక్కొక్క పదానికి సంబంధించి, ఒక్కొక్క వర్డ్కి సంబంధించిన ఇంటర్నల్ మీనింగ్ ఏంటి, అసలు ఏం చెప్తున్నాయి ఆ పదాలు, ఆ పదాల యొక్క, ఆ కీవర్డ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ కీవర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. జాగ్రత్తగా వినండి. దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పే ఏవైతే అంశాలు ఉన్నాయో చాలా ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది అండి. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు. ఇట్లాంటి ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు ఒక బుక్ తీసుకోండి, రాసుకోండి, లేదా లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ మీ దగ్గర ఉంటే చెప్పేదంతా ప్రతి ఒక్కటి అండర్లైన్ చేసుకోండి. నా క్లాస్ అయిపోయిన తర్వాత కన్నా ఇప్పుడు అండర్లైన్ చేసుకొని క్లాస్ అయిపోయిన తర్వాత కన్నా రాసుకోండి. ఓకేనా? అట్లా చేస్తే మీకు ఎక్కువ సార్లు అంటే రివిజన్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్ అండి. ఇవి కీవర్డ్స్. నౌ విల్ సీ ద వన్ బై వన్. ఇక్కడ మనకి ఫస్ట్ కీవర్డ్ ఏముందండి? సో ఇక్కడ మనకి ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి సావరిన్ ఉంది. ఓకేనా? కాబట్టి సావరిన్ గురించి మాట్లాడదాం. చలో గైస్, సావరిన్. సో సావరిన్ మీన్స్ వాట్? సావరిన్ ఎంప్లాయీస్ అంటే ప్రియాంబుల్లో ఉన్న సావరిన్ ఎంప్లాయీస్. సావరిన్ ఇండికేట్స్. సావరిన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అండి? సావరిన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, మై డియర్ ఫ్రెండ్స్, in preamble the keyword mentioned sovereign, it indicates, which means India is neither dependent nor dominion of any other nation. Okay na? So ఏం చెప్తుంది? ఇండియా ఈజ్ నైదర్ డిపెండెంట్ అంటే నాట్ ఏ డిపెండెన్సీ, అంటే ఇండియా ఏ దేశానికి కూడా డిపెండెన్సీ కాదు, ఇండియా ఏ దేశానికి కూడా కాలనీ కాదు అని చెప్తుంది. అంటే ఇండియా అనేది సావరిన్లో ఏ దేశం ద్వారా కంట్రోల్ చేయబడతలేదు, ఇది డిపెండెన్సీ కాదు. అదేవిధంగా ఇట్ ఈజ్ నాట్ ఏ డిపెండెన్సీ, ఇట్ ఈజ్ నాట్ ఏ డొమినియన్. ఓకేనా? ఇట్ ఈజ్ నాట్ ఏ డొమినియన్ ఆఫ్ ఎనీ అదర్ నేషన్. ఏ అదర్ నేషన్కి అది డొమినియన్ కూడా కాదు. డొమినియన్ అంటే ఏంటండి? డొమినియన్ అంటే లైక్ సెమీ ఇండిపెండెన్స్. ఓకేనా? సెమీ ఇండిపెండెన్స్ అంటే సగం కంట్రోల్లో మనం సెమీ ఇండిపెండెన్సీ కలిగి ఉన్నాం అన్నమాట, సెమీ అటానమీ అట్లా. సో ఇండియా అనేది ఒక డిపెండెన్సీ కంట్రీ కాదు, ఇండియా అనేది ఒక డొమినియన్ కూడా కాదు. మరి ఏంటి? ఇండియా ఇట్స్ ఏ ఇండిపెండెంట్ నేషన్ అండ్ నో అథారిటీ అబౌవ్ ఇట్. ఓకే, సో ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్, అంటే ఒక స్వతంత్ర రాజ్యం. ఏం చెప్తుందండి సావరిన్ అనేది? ఇండియా అనేది ఒక స్వతంత్ర రాజ్యం, దానిపైన ఏ అథారిటీ, ఏ అధికారము లేదు. అంటే ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు. ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఇండియా పైన ఏ అథారిటీ లేదు, ఏ అధికారము లేదు. ఇండియా అనేది మనకి ఒక ఇండిపెండెంట్ స్టేట్ అని మనం తెలుసుకోవచ్చు. ఎలా అండి? సో యాజ్ ఐ మెన్షన్, విచ్ మీన్స్ వాట్ అంటే ఇండిపెండెంట్ స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ
ఫ్రీ టు కండక్ట్ ఇట్స్ ఓన్ ఎఫర్ట్స్ అండి. దాని యొక్క సొంత వ్యవహారాలని, దాని యొక్క ఓన్ ఎఫర్ట్స్ని ఫ్రీ టు కండక్ట్, చాలా స్వేచ్ఛగా నిర్వహించుకుంటుంది. దానిపైన ఏ అథారిటీ లేకుండా ఇండియా తన యొక్క స్వంత వ్యవహారాలని స్వేచ్ఛగా నిర్వహించుకుంటుంది. అది మనకి ఇండిపెండెంట్ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. క్లియరా? రైట్. మరి సార్ సావరిన్ ఉంది కదా, సావరిన్ మీన్స్ ఏంటి సార్? సావరిన్ అంటే అర్థం ఏంటి? సావరిన్ అంటే సుప్రీం అథారిటీ. ఇండియా అనేది సుప్రీం అథారిటీ మై డియర్ ఫ్రెండ్స్. సావర్నిటీ మీన్స్ సుప్రీం అథారిటీ. ఇండియా అనేది ఒక సుప్రీం అథారిటీని ఎంజాయ్ చేస్తుంది. సార్ ఇక్కడ సుప్రీం అంటున్నాం కదా, సావర్నిటీ అంటున్నాం కదా, మరి సావర్నిటీ అంటే ఏంటి? ఇండియా ఇంటర్నల్లీ సావరిన్. ఇంటర్నల్లీ ఇండియా అనేది తన అంతర్గత వ్యవహారాలలో సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐ రిపీట్ అగైన్, ఇండియా అనేది ఇంటర్నల్లీ సావరిన్ అంటే ఇండియా తన అంతర్గత వ్యవహారాలలో సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. ఐ రిపీట్ అగైన్, ఇండియా ఇంటర్నల్లీ సావరిన్ అండ్ ఎక్స్టర్నల్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫ్రీడమ్ అంటే బహిర్గత వ్యవహారాలలో స్వేచ్ఛగా వ్యవహరిస్తుంది. అంటే ఇండియా ఇంటర్నల్లీ ఎంజాయ్స్ ద సావరిన్, ఎక్స్టర్నల్లీ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్. ఓకేనా? రైట్. హ్యావ్ ఎ లుక్ హియర్ మై డియర్ ఫోక్స్. సో ఇండియా అనేది సావర్నిటీ ఎక్కడ? ఇంటర్నల్లీ, అంతర్గతంగా ఇండియా సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. మరియు బహిర్గతంగా, ఎక్స్టర్నల్లీ అంటే ఏంటి? బహిర్గతంగా ఇండియా ఫ్రీడమ్తో స్వేచ్ఛగా పనిచేస్తుంది. ఎవ్వరి యొక్క కంట్రోల్ అండ్ ప్రెజర్ లేకుండా స్వేచ్ఛగా పనిచేస్తుంది అని దీని యొక్క అర్థం. ఓకేనా? ఇది అండి సావర్ని అంటే. మనకి ఇక్కడ ఈ స్లైడ్లో నుంచే మనకి వివిధ రకాల ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా? నేను వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్, నేను చెప్పే ప్రతి ఒక్కటి, ఇక్కడ డిస్ప్లే అయ్యే ప్రతి ఒక్క అంశం అండి ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చిన ముచ్చటే. అండ్ ఈ యొక్క ప్రతి ఒక్క అంశం కూడా మీకు లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లో ఉన్నదే. నేను దాన్ని సింప్లిఫై చేసి ఈజీ చేసి మీకు చెప్తున్నా. రైట్, ఇట్స్ ఓకే. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ యొక్క సావరిన్లోని కొన్ని అంశాలను చూసినట్లయితే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఫ్యూ థింగ్స్ రిలేటెడ్ టు దాట్ గైస్, 1947 వరకు అంటే బిఫోర్ పాసేజ్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. ఓకేనా? హ్యావ్ ఎ లుక్. సో బిఫోర్ పాసేజ్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, 1947 భారత స్వతంత్ర చట్టము పాస్ చేయడానికంటే ముందు వరకు ఇండియా ఇట్స్ ఏ కాలనీ, ఇట్స్ ఏ డిపెండెన్సీ ఆఫ్ ద బ్రిటిష్. ఓకేనా? ఇప్పటి వరకు ఇండియా ఎట్లా ఉంటుందంటే ఒక కాలనీగా ఉంటుండే, ఒక డిపెండెన్సీగా ఉంటుండే. అంటే కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిష్ అంటే బ్రిటిష్ వాళ్ళు, మన బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ చక్రవర్తి యొక్క కంప్లీట్ కంట్రోల్లో మనం 1947 వరకు ఉంటుంటిమి. సో ఇన్ బిట్వీన్, వన్స్ వీ గాట్ అవర్ ఇండిపెండెన్స్ ఆన్ August 15, 1947 to సో January 26, 1950 ఈ బిట్వీన్లో, ఈ మధ్యకాలంలో అంటే మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం మన కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న ఈ మధ్యకాలంలో ఇండియా ఎలా ఉందండి? డొమినియన్ ఆఫ్ ది కామన్వెల్త్ నేషన్స్. అంటే ఈ మధ్యకాలంలో ఇండియా యొక్క పొలిటికల్ సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. ఓకేనా? రైట్. సో August 15, 1947 టు January 26, 1950 ఇండియా యొక్క పొలిటికల్ స్టేటస్ ఆర్ పొలిటికల్ అఫైర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుందండి? డొమినియన్. దేని కింద? బ్రిటిష్ కామన్వెల్త్ నేషన్ కింద డొమినియన్ని మనం కలిగి ఉన్నాము. పొలిటికల్ స్టేటస్ ఎలా ఉంది మై డియర్ ఫ్రెండ్స్? డొమినియన్ ఇన్ బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే ఏంటంటే, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ మీన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన అన్ని రాజ్యాలన్నిటినీ కలిపి, అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికైతే పోయారో అక్కడ పరిపాలించుకుంటూ వెళ్ళిపోయారు కదా, సో వాటన్నిటిని కలిపి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటాం. ఈ యొక్క బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ కింద మనం డొమినియన్ని కలిగి ఉన్నాం. ఎప్పుడు? 1947 to 1950 January 26. డొమినియన్ అంటే ఏంటి? అంటే లైక్ ఆఫ్ అటానమీ. ఓకేనా? ఆఫ్ అటానమీని అంటే ఆఫ్ స్వతంత్రం అంది. కంప్లీట్గా మనం ఆ యొక్క ఇండిపెండెన్స్ని ఎంజాయ్ చేయట్లేదు. సో కంప్లీట్గా మనకి ఇండిపెండెన్స్ రాలే, కొంచెం నియంత్రణలో కింద ఉన్నాం. ఎవరి నియంత్రణ కింద ఉన్నాం? కొంచెం కంట్రోల్ కింద ఉన్నాం. ఎవరి కంట్రోల్ కింద ఉన్నాం? సో బ్రిటిష్ కంట్రోల్ కింద. దాన్నే మనం ఏమంటాం? డొమినియన్ అంటాం. రైట్, ఓకే. వన్స్ ఈ యొక్క డొమినియన్ అనేది మనకి ఎప్పుడు ఎండ్ అయిపోయింది? మనం ఎప్పుడైతే ఈ యొక్క January 26, 1950 మనం ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామో అప్పుడు మనకి ఏమైపోయిందండి? సో ఇండియా
సీజ్డ్ టు బి ఏ బ్రిటిష్ డొమినియన్. నేను ఇప్పుడు చెప్పిన డేట్ ఇది, ఓకేనా? ఎప్పుడు మనం ఇండియా స్టాప్ టు బి బ్రిటిష్ డొమినియన్, బ్రిటిష్ యొక్క డొమినియన్ కింద మనం స్టాప్ అయిపోయినామండి. ఎప్పుడు? January 26th, 1950. ఈ January 26th, 1950న మై డియర్ ఫ్రెండ్స్ ఇండియా డిక్లేర్డ్, ఏమని డిక్లేర్ చేసుకుంటుందని ఇండియా? సావరిన్ ఇండిపెండెంట్ రిపబ్లిక్. ఓకేనా? ఇండియా అనేది ఇండిపెండెంట్ సావరిన్ రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకుంది. సో ఇండియా బై డిక్లేరింగ్ ఏ సావరిన్ రిపబ్లిక్ లేదా ఇండిపెండెంట్ సావరిన్ రిపబ్లిక్. ఇండిపెండెంట్ అంటే ఏంటి? స్వతంత్ర. సావరిన్ అంటే ఏంటి? సార్వభౌమాధికార. రిపబ్లిక్ అంటే రిపబ్లిక్, ఒక సార్వభౌమ అండ్ ఈ యొక్క సావరిన్ అంటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న ఒక రిపబ్లిక్, దాంతో పాటు స్వతంత్రంగా కూడా ఇండియా ఉంటుంది అని చెప్పేసి మనం ఈ రోజున డిక్లేర్ చేసుకున్నాం. ఓకేనా అండి? సో 1947 కంటే ముందు డిపెండెన్సీ కాలనీలా ఉన్నాం. అండ్ 1947 to 1960 ఈ మధ్య కాలంలో మనం ఎలా ఉన్నామండి? మనం డొమినియన్ లాగా ఉన్నాం. అండ్ మనకి January 26, 1950 ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకున్నామో అప్పుడు మనం ఎలా మారాము అంటే సావరిన్ రిపబ్లిక్గా మారాము. ఓకేనా? సో దీన్ని గుర్తుపెట్టుకోండి, రైట్? ఓకే. సో గైస్, ఇండియా అనేది మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది, ఓకేనా, మన రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో, మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, మన రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో 1949 మే, ఎప్పుడు? 1949 మే. ఈ 1949 మేన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాటిఫైడ్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ధృవీకరించింది. ఏం ధృవీకరించింది? సో కామన్వెల్త్ ఆఫ్ నేషన్లో ఇండియా అనేది హలో గైస్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. యా, థ్యాంక్ యూ. సో కామన్వెల్త్ ఆఫ్ నేషన్లో భారతదేశ సభ్యత్వాన్ని, సో మెంబర్షిప్ ఆఫ్ ది ఇండియా వాజ్ రాటిఫైడ్. మెంబర్షిప్ ఆఫ్ ది ఇండియా రాటిఫైడ్ అండి. ఎప్పుడు రాటిఫై చేయబడింది? 1949 మేలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాటిఫై చేసింది. అంటే కామన్వెల్త్ ఆఫ్ నేషన్లో భారతదేశం ఒక సభ్యదేశంగా ఉంటుంది అని చెప్పేసి అఫీషియల్గా ధృవీకరించింది 1949 మే, రైటా? సో 1949 ఇండియా డిక్లేర్డ్, విచ్ మీన్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిక్లేర్డ్. ఏమని డిక్లేర్ చేసిందని? కంటిన్యూషన్ ఆఫ్ ఫుల్ మెంబర్షిప్ ఆఫ్ ద కామన్వెల్త్లో మేము ఒక ఫుల్ మెంబర్షిప్ని కంటిన్యూషన్ చేస్తాము, కొనసాగిస్తాము అని రాటిఫై చేసింది, ధృవీకరించింది. ఇప్పుడు ఈ యొక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్ 1945లో ఇండియా గాట్ ఏ మెంబర్ ఆఫ్ ది యుఎన్ఓ. ఓకేనా? సో ఇండియాస్ యొక్క సభ్యత్వం అనేది యుఎన్ఓలో తీసుకుంది. ఓకేనా? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో ఇండియా యొక్క మెంబర్షిప్ అనేది 1945లో తీసుకుంది. 1945లో. మరి సార్, మనం కామన్వెల్త్ ఆఫ్ నేషన్ కింద ఉంటాము అని చెప్పేసి ఒక రాటిఫికేషన్ తీసుకున్నాం. అదేవిధంగా యుఎన్ఓలో మన మెంబర్షిప్ని ఉంది అనే దాన్ని మనం 95లో దానిలో సభ్యత్వం తీసుకున్నాం. మరి యుఎన్ఓ కింద మనం సభ్యత్వం తీసుకున్నాం, కామన్వెల్త్ ఆఫ్ నేషన్ కింద మనం సభ్యత్వం తీసుకున్నాం, దాంట్లో ఉంటామని చెప్పినాం. మరి ఇట్లా ఉండడం వల్ల మన యొక్క సావర్నిటీ అనేది దెబ్బతినదా? మన యొక్క సార్వభౌమాధికారము, మన యొక్క సుప్రీం అథారిటీ అనేది ఏమైనా రెడ్యూస్ అవుతుందా అంటే అలా ఏం కాదండి. మన సుప్రీం అథారిటీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వీఆర్ freely willing to terminate that membership. We are very freely willing to terminate that. మనకు ఆ మెంబర్షిప్ వద్దు అనుకుంటే మనం ఫ్రీగా, విల్ఫుల్గా ఆ యొక్క మెంబర్షిప్ని మనం అసలు దాన్ని తీసేయొచ్చు, దాన్ని టెర్మినేట్ చేయొచ్చు, దాన్ని బ్రేక్ చేయొచ్చు. కాబట్టి వీటిల్లో మెంబర్షిప్ మనం తీసుకున్నంత మాత్రాన అవర్ సావర్నిటీ విల్ నాట్ బి రెడ్యూస్డ్ ఆర్ డిక్లైన్డ్. ఓకే, రైట్. సో డూ రిమెంబర్ దిస్ గైస్. అండ్ నెక్స్ట్, యు నో వాట్, I told you, no way limitation on the sovereignty. వీటిలో మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన లిమిటేషన్ ఉంటుందా? ఏముండదు. అది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. సో దాంతో పాటుగా గైస్, బీయింగ్ ఏ సావరిన్ స్టేట్, ఇండియా అనేది ఒక సార్వభౌమాధికార రాజ్యంగా, బీయింగ్ ఏ సావరిన్ స్టేట్ అంటే ఏంటి? ఇండియా యాజ్ ఏ సార్వభౌమాధికార రాజ్యంగా ఏం చేయొచ్చు అండి? సో ఇండియా కెన్ obtain టెరిటరీ ఆఫ్ ఎనీ ఫారిన్ స్టేట్ యొక్క ఏదైనా ఒక టెరిటరీని ఇండియా అబ్టైన్ చేయొచ్చు. అదేవిధంగా ఇండియా కెన్ హ్యాండ్ ఓవర్, అంటే సీడ్ అండి, ఇండియా కెన్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఇట్స్ ఓన్ టెరిటరీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ ఫారిన్ స్టేట్. ఓకే, హ్యావ్ ఎ లుక్ హియర్. ఒక సార్వభౌమాధికార రాజ్యంగా ఇండియా ఏం చేయొచ్చు?
అక్వైర్ ఆర్ అబ్టైన్స్ ఏ ఫారిన్ టెరిటరీ, ఒక ఫారిన్ టెరిటరీని మనం తీసుకోవచ్చు. లేదా సీడ్ అంటే ఏంటి, హ్యాండ్ ఓవర్ మన ఫారిన్ టెరిటరీని హ్యాండ్ ఓవర్, 1 సెకండ్ అండి, మనం ఫారిన్ టెరిటరీని మనం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. బ్రదర్ లైవ్ క్లాస్లో ఉన్న ఒక అయిపోగానే కాల్ చేస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో గైస్ సో సీడ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ టెరిటరీ, సో దాని యొక్క పార్ట్ని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయవచ్చు. అంటే మనం ఒక ఫారిన్ టెరిటరీని తీసుకోవచ్చు, దాంతోపాటుగా మన టెరిటరీని ఎవరికైనా ఏ ఫారిన్ నేషన్ ఫేవర్లో అయినా హ్యాండ్ ఓవర్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఒక సావరిన్ స్టేట్గా ఉన్నాము. ఓకేనా, రైట్ అండి. చలో, సో దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ సావరిన్. ఓకేనా, అంటే సావరిన్ అనే ప్రియాంబుల్లో మనకి కనిపించే సావరిన్లో అంటే సార్వభౌమాధికారంలో ఇంత ముచ్చట ఉందండి. అంటే సావరిన్ అనగానే ఏదో సార్వభౌమాధికారము సుప్రీం అథారిటీ అని కాదు, ఇంత ముచ్చట ఉంది. ఈ ముచ్చటంతా మనం తెలుసుకుంటే మీరు ఏ ఎగ్జామ్లో అయినా సరే మంచి మార్కులు సంపాదిస్తారు. రైట్. అండ్ నెక్స్ట్ సోషలిస్టిక్ అంటే సామ్యవాదం. సోషలిస్టిక్ అంటే ఏంటండి, సామ్యవాదం. క్లియర్? ఓకే సార్. ఓకే, ఈ సోషలిస్టిక్ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా? అవునా సార్, మరి సోషలిస్టిక్ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు, బాగానే ఉంది. మరి సార్ అట్లీస్ట్ ఇంప్లిసిట్గా అయినా ఉందా? ఇంప్లిసిట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్గా. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఇండైరెక్ట్గా ఏమైనా ఉన్నాయా చూద్దాం. వాటన్నిటికీ సంబంధించిన ముచ్చట్ని ఇప్పుడు మనం పెడదాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, సోషలిస్టిక్ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. యాక్చువల్లీ దీనిని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 యాడ్ చేసింది. ఓకే, సో దిస్ టర్మ్ సోషలిస్టిక్ was added by the 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణ చట్టము ఈ యొక్క సోషలిస్టిక్ అనే టర్మ్ను యాడ్ చేసింది. సూపర్ సార్, బాగానే ఉంది. మరి ఇంతకుముందు చెప్పినట్లు నేను చెప్పాను కదండి, టిల్ నౌ అంటే ఇప్పటి వరకు, అంటే ఈ 1976 ఏదైతే ఉందో 1976 అంతకు ముందు వరకు కూడా మన దాంట్లో మీన్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క సోషలిస్టిక్ని మనం ఇంప్లిసిట్గా చూడొచ్చు అండి, అంటే ఇండైరెక్ట్గా చూడొచ్చు. సార్ ఎక్కడ చూడొచ్చు ఇండైరెక్ట్గా? గైస్ హ్యావ్ ఎ లుక్ హియర్. So constitution had socialistic content. My dear friends, constitution had socialistic content. Socialistic content and then indirectly, implicitly, I repeat the sentence one more time, my dear folks. Indirectly and implicitly constitution had socialistic content అంటే ఏంటి? socialistic beliefs, socialistic ideas, socialistic ఆదేశాలు అండ్ ఆదర్శాలు, socialistic ఆదర్శాలు అండ్ socialistic యొక్క విశ్వాసాలని మనం మన రాజ్యాంగంలో చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? ఆదేశిక సూత్రాలలో చూడొచ్చు. ఓకేనా, రైట్. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్టన్ డిపిఎస్పి. సో మన రాజ్యాంగంలో ఈ యొక్క సవరణ చట్టము చేయకనడానికంటే ముందే కాన్స్టిట్యూషన్లో సోషలిస్టిక్ బిలీఫ్స్ని, సోషలిస్టిక్ వాల్యూస్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఆదేశిక సూత్రాలలోని కొన్ని ఆదేశిక సూత్రాల్లో ఉన్న కొన్ని నిబంధనలలో మనం దీన్ని చూడవచ్చు. క్లియర్? రైట్ అండి. ఇట్స్ ఓకే, సూపర్, బాగానే ఉంది. దీంతో పాటుగా మనకి 1955లో అవడి అనే ఒక ప్రదేశంలో ఒక మీటింగ్ జరిగింది అండి. ఐఎన్సి, ఇండియన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ని అవడిలో చేసింది, అంటే అవడి సమావేశం అంటాం. ఆ అవడి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అడాప్టెడ్ ఏ రిజల్యూషన్, ఒక రిజల్యూషన్ని ఎక్కడ? అవడి 1955. హ్యావ్ ఎ లుక్ హియర్. సో కాంగ్రెస్ పార్టీ అడాప్టెడ్ ఏ రిజల్యూషన్ ఎట్ అవడి ఇన్ 1955. 1950లో కాంగ్రెస్ పార్టీ అవడిలో ఒక రిజల్యూషన్, ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇండియా అనేది ఎలా ఉంటుంది? ఇండియా ఇట్స్ ఏ సోషలిస్టిక్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీ. ఓకేనా, ఇండియా అనేది ఎట్లా అంటే ఇండియాలో ఎలాంటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము? సో వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ సోషలిస్టిక్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీ. అంటే ఏంటండి? సామ్యవాద తరహా ఒక సమాజాన్ని, దాన్ని ఇంగ్లీష్లో మనం సోషలిస్టిక్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేస్తాము అని ఒక రిజల్యూషన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అంటే అవడి సమావేశంలో 1955లో. అంటే ఏంటి? 1976లో అఫీషియల్గా సోషలిస్ట్ అనే పదం వచ్చింది కాన్స్టిట్యూషన్లో, దట్స్ ఓకే. కానీ ఇక్కడ ఏంటి, మనకి
దానికంటే ముందే రాజ్యాంగంలో కొన్ని డిపిఎస్పిలో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ మనం చూడొచ్చు. డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అవడీ సమావేశంలోనే మాకు ఇలాంటి అంటే సొసైటీ ఉండాలి, దాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం అని చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. రైట్. సో దాంతో పాటుగా గైస్, సార్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సోషలిస్ట్. మరి సార్, వాట్ ఈస్ ద ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం? మన ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం ఎలాంటిది? వాట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ వీ హ్యావ్ ఇన్ ద సోషలిజం? సో గైస్, ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం ఇట్స్ ఎ డెమోక్రాటిక్ సోషలిజం. ఓకేనా? అంటే ఏంటండి ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం అనేది? ఒక ప్రజాస్వామ్య సోషలిజం. ఒక ప్రజాస్వామ్య సోషలిజం అండి. దాన్ని మనం ప్రజాస్వామ్య సామ్యవాదం అంటాం తెలుగులో. ఓకేనా? ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం ఇట్స్ ఏ డెమోక్రాటిక్ సోషలిజం. రైటా? చలో సార్, మరి గాయస్, అవర్ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం ఇస్ ఏ డెమోక్రాటిక్ సోషలిజం. ఇట్స్ నాట్ ఏ స్టేట్ సోషలిజం. ఆ యొక్క స్టేట్ సోషలిజాన్ని మనం ఇంకో రకంగా ఏమని చెప్పొద్దు అంటే కమ్యూనిస్ట్ సోషలిజం అంటాం. ఓకేనా? సో గైస్, అవర్ సోషలిజం ఈజ్ నాట్ ఏ కమ్యూనిస్ట్ సోషలిజం, అవర్ సోషలిజం ఈజ్ నాట్ ఏ స్టేట్ సోషలిజం. ఎవరైనా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు బీయింగ్ యాజ్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా, గాయస్ మనకి సోషలిస్టిక్ అని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఇండియాలో ఎలాంటి సోషలిజం ఉంది అంటే, డియర్ ఫోక్స్, ఇండియాలో ఉన్న సోషలిజం డెమోక్రాటిక్ సోషలిజం. మన సోషలిజం కమ్యూనిస్ట్ సోషలిజం కాదు, మన సోషలిజం స్టేట్ సోషలిజం కాదు. సార్ మరి స్టేట్ సోషలిజం అంటే ఏంటి, కమ్యూనిస్ట్ సోషలిజం అంటే ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, కమ్యూనిస్ట్ సోషలిజం అంటే గవర్నమెంట్ కంట్రోల్స్ ద ఎంటైర్ ఎకానమీ. గవర్నమెంట్ కంట్రోల్స్ ద ఎకానమీ అండి. అంటే సెంట్రలైజ్డ్ సోషలిజం. ప్రభుత్వమే ఎకానమీని మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి నేషనలైజేషన్ ఆఫ్ ది మీన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ అండి. ఈ యొక్క ప్రొడక్షన్ మొత్తం అంటే నేషనలైజ్ చేయడము, విచ్ మీన్స్ గవర్నమెంట్ కంట్రోల్కి తీసుకోవడము, అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అంటిని అబ్రోగేట్ చేయడము, ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నిటిని తీసివేయడము. ఇట్లా ఒక సెంట్రలైజ్డ్ సోషలిజం అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఈ యొక్క కమ్యూనిస్ట్ సోషలిజంలో, స్టేట్ సోషలిజంలో కనిపిస్తుంది. మన అలాంటి సోషలిజం మనది కాదు. మరి మనది ఎలాంటి సోషలిజం సార్? మనది డెమోక్రాటిక్ సోషలిజం. మరి ఈ యొక్క డెమోక్రాటిక్ సోషలిజంలో ఇండియా సోషలిజాన్ని మనం ఎలా చూడవచ్చు నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, రైట్ గైస్. సో డెమోక్రాటిక్ సోషలిజంని ఎలా చూడవచ్చు అని చెప్పాను నేను. డెమోక్రాటిక్ సోషలిజం ఈజ్ బేస్డ్ ఆన్ ద మిక్స్డ్ ఎకానమీ. డెమోక్రాటిక్ సోషలిజం ఈజ్ ఎ ఫెయిత్. డెమోక్రాటిక్ సోషలిజంకి దేనిపైన ఫెయిత్ ఎక్కువ ఉంటుంది? ప్రజాస్వామ్య సామ్యవాదానికి దేనిపైన ఫెయిత్ ఉంటుంది? మిక్స్డ్ ఎకానమీ పైన ఫెయిత్ ఉంటుంది. అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం, దానిపైన ఫెయిత్ ఉంటుంది. ఇట్స్ ఓకే. మరి మిక్స్డ్ ఎకానమీ పైన ఫెయిత్ ఉంటుంది కదా, అంటే దాంట్లో ఎలా ఉంటాయి? మిక్స్డ్ ఎకానమీలో పైన ఫెయిత్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ దే ఆర్ coexistence side by side. I repeat again, private and public sectors they are coexistence side by side. అంటే ఏంటండి? సో ప్రైవేటు మరియు పబ్లిక్ ఈ రెండు సెక్టార్లు కూడా కోఎగ్జిస్టెంట్ సైడ్ బై సైడ్, అంటే పక్క పక్కన వర్క్ టుగెదర్. ప్రైవేట్ సెక్టారు అండ్ పబ్లిక్ సెక్టారు ఈ రెండు కూడా వర్క్ టుగెదర్ అండి, కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ? మిక్స్డ్ ఎకానమీలో. అదే కమ్యూనిస్ట్ అయితే నో, ఎంటైర్ కంప్లీట్లీ గవర్నమెంట్ హ్యాండ్ రోల్, నో ప్రైవేట్. సో మంది ఎలాంటిది? మిమ్మల్ని అడగవచ్చు, మన డెమోక్రాటిక్ సోషలిజం దేనిపైన రిలే అయింది? మిక్స్డ్ ఎకానమీ పైన. మరి మిక్స్డ్ ఎకానమీలో ఏం కనిపిస్తుంది? పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఆర్ కోఎగ్జిస్టెన్స్ సైడ్ బై సైడ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. రైట్. సో గైస్, ఇక్కడ మనం కొన్ని కేసెస్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కేసు డిస్ప్లే చేశాను. జీబీ పంత్ టెక్నాలజీ అండ్ అగ్రి అండ్ టెక్నాలజీ వర్సెస్ అండ్ స్టేట్ ఆఫ్ యూపీ 2000. ఓకేనా? సో జీబీ పంత్ యూనివర్సిటీ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఉత్తరప్రదేశ్ 2000 సంబంధించిన కేసు. ఈ కేసు ఏం చెప్పింది తెలుసా? ఇప్పటివరకు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? డెమోక్రాటిక్ సోషలిజం గురించి మాట్లాడుతున్నాం. డెమోక్రాటిక్ సోషలిజం, ఈ యొక్క డెమోక్రాటిక్ సోషలిజం యొక్క ఎయిమ్ ఏంటి అనేది ఈ యొక్క కేసు చెప్పింది. ఏం చెప్పింది? డెమోక్రాటిక్ సోషలిజం ఎయిమ్ టు ఎండ్. ఏమేంటంట? లక్ష్యం ఏంటంట? టు ఎండ్ చేయాలంటండి. సో దేన్ని ఎండ్ చేయాలి? పావర్టీని ఎండ్ చేయాలి, ఇగ్నోరెన్స్ని ఎండ్ చేయాలి, డిసీజ్ని అంటే ఒక డిసార్డర్ని, ఒక ఇల్నెస్ని ఎండ్ చేయాలి. ఓకే, సో డెమోక్రాటిక్ సోషలిజం ఎయిమ్స్ టు ఎండ్ పావర్టీ, పేదరికాన్ని, ఇగ్నోరెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, దాన్ని కూడా మనం ఎండ్ చేయాలి. అదేవిధంగా డిసీజ్ అంటే ఒక డిసార్డర్ని, సొసైటీలో ఉండే డిసార్డర్ని, అదేవిధంగా ఒక ఇల్నెస్ని, దాన్ని ఎండ్ చేయాలి. అదేవిధంగా ఎండ్ చేయాలి. ఇంకా
ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. దేని చేయాలని చెప్పింది ఈ యొక్క కేసులో? ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలలో ఉండే అసమానత్వాన్ని తగ్గించాలి, ఎండ్ చేయాలి. అవకాశాలలో అందరికీ సమానత్వం ఉండాలి, కానీ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండకూడదు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండాలి అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ కేసులో మనకి ఈ యొక్క డెమోక్రటిక్ సోషలిజం ఏంటి అని చెప్పడం జరిగిందంటే అది జీబీ పంత్ యూనివర్సిటీ కేసులో. సో ఏం చెప్పింది అంటే డెమోక్రటిక్ సోషలిజం ఎయిమ్ టు ఎండ్ ద పావర్టీ, ఇగ్నోరెన్స్, డిసీజ్ అండ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకేనా, దిస్ ఇస్ దిస్ కేస్, రైట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ అనదర్ కేస్ రిలేటెడ్ టు ది ఈ యొక్క సోషలిస్టిక్ సంబంధించి. అది డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఓకేనా, సో డిఎస్ నకారా అండి, డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1983, 1983. మరి ఈ యొక్క కేసులో ఏం చెప్పడం జరిగింది అండి? ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే గైస్, అవర్ లైక్ ఇండియన్ సోషలిజం ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం. బ్లెండ్ అంటే ఏంటి? మిక్స్ ఆఫ్ అండి, మిళితం, మిక్చర్. ఓకే, సో మన ఇండియన్ సోషలిజం అనేది దేనిపైన? ఇండియన్ సోషలిజం అనేది ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం. గాంధీయిజం, మార్క్సిజం యొక్క మిళితమే, మిక్సే మన యొక్క ఇండియన్ సోషలిజం. బట్ లీనింగ్ హెవీలీ టువర్డ్స్ గాంధీజం సోషలిజం. ఓకేనా, గాంధీయన్ సోషలిజం, లీనింగ్ హెవీలీ టువర్డ్స్ గాంధీయన్ సోషలిజం. లీనింగ్ అంటే ఏంటంటే బెండింగ్. ఎక్కువ మనం ఎక్కడ మొగ్గు చూపుతున్నాము? సరే, మన సోషలిజము గాంధీ గారి అండ్ మార్క్స్ ఇద్దరి యొక్క మిళితమే, కానీ మనం ఎక్కువ దేని వైపు మొగ్గు చూపుతున్నాము? ఎక్కువ దేని వైపు మనం ఇన్క్లైన్ అవుతున్నాము, డిపెండ్ అవుతున్నాము, ఎక్కువ దేని వైపు మనం బెండ్ అవుతున్నాము అంటే సో లీనింగ్ హెవీలీ టువర్డ్స్ గాంధీయన్ సోషలిజం. ఓకేనా, గాంధీ సామ్యవాదంకి మనం ఎక్కువ బెండ్ అవుతున్నాము. రైట్ అండి, యా. ఇది మనకి రెండు కేసులు సోషలిస్టిక్ సంబంధించి. అయితే యూనో గైస్, ఈ యొక్క సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో, సోషలిస్టిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, సోషలిస్టిక్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకి డైల్యూట్ అవ్వడం జరిగింది, వీకెన్ అవ్వడం జరిగింది, రెడ్యూస్ అవ్వడం జరిగింది. సార్ ఎందుకు జరిగాయి ఇవి అన్ని? ఈ యొక్క సోషలిస్టిక్ ఐడియాస్ అన్ని ఎందుకు రెడ్యూస్ అయ్యాయి అంటే గాయస్, ద ఎకనామిక్ పాలసీ ఆఫ్ ది 1991, 1991లో వచ్చిన న్యూ ఎకానమీ పాలసీ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకేనా, సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద న్యూ ఎకానమిక్ పాలసీ. దీంట్లో వచ్చిన భాగంగా ఇవన్నీ కూడా ఈ యొక్క సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్ని, సోషలిస్టిక్ వాల్యూస్ని, ప్రిన్సిపల్స్ని, ఐడియల్స్ని డైల్యూట్ చేయడం జరిగింది, వీకెన్ చేయడం జరిగింది. హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ యూ ఫాలోయింగ్? రైట్, చలో గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ దట్. యా గైస్, హలో అండి, మ్యూట్ ప్లీజ్, మ్యూట్. థ్యాంక్ యూ. యా, సో దిస్ ఈస్ సోషలిస్టిక్ అండ్ నెక్స్ట్ సెక్యులర్. ఓకేనా, చలో అండి, నెక్స్ట్ సెక్యులర్ సామ్యవాదము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇన్ అవర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వీ డోంట్ హ్యావ్ యాక్చువల్లీ ఈ యొక్క సామ్యవాదం అనే పదం మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఓకేనా, సో దెర్ ఈస్ నో టర్మ్ called సామ్యవాదం సెక్యులర్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా మనకి దిస్ వాజ్ ఆల్సో యాడెడ్. ఇది కూడా మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 యాడ్ చేసింది. ఓకే, టర్మ్ సెక్యులర్ టూ అంటే దీన్ని కూడా ఈ యొక్క సెక్యులర్ అనే పదాన్ని కూడా ఎవరు యాడ్ చేశారు? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సార్, 42వ రాజ్యాంగ సవరణ చట్టం దీన్ని యాడ్ చేసింది. మరి మన రాజ్యాంగంలో ఈ యొక్క సెక్యులరిజానికి సంబంధించిన ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? సరే, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఏమైనా ఉన్నాయా అంటే గాయస్, అంటే మనకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో చెప్పిందండి, సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పిందండి. అంటే ఆల్థో అయినప్పటికీ ఎక్స్ప్లిసిట్గా కాన్స్టిట్యూషనల్ మేకర్స్ రాజ్యాంగంలో ఈ యొక్క సెక్యులర్ అనే పదాన్ని దే డిడ్ నాట్ మెన్షన్ ఎక్స్ప్లిసిట్లీ అంటే ఏంటంటే క్లియర్గా రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఈ యొక్క పదాన్ని మెన్షన్ చేయనప్పటికీ వేర్ యూ కెన్ సీ దట్ సెక్యులర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 25 to 28 ఇట్ టాక్స్ అబౌట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది రిలీజియన్. అంటే రాజ్యాంగంలో సెక్యులర్ అని రాయలేదు, అంటే లౌకిక అని రాయలేదు. లౌకిక అని రాయకపోయినా సరే రాజ్యాంగంలో మనకి 25 నుంచి 28 అనేవి మనకి ఫ్రీడమ్ని చెప్తున్నాయి. దేనికి సంబంధించిన ఫ్రీడము? రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి మనకి
ఎక్స్ప్లిసిట్గా లేకపోయినా ఇంప్లిసిట్గా ఈ యొక్క సెక్యులర్ని మనం రాజ్యాంగంలో చూడవచ్చు అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది అండి. ఓకేనా? రైట్. ఎప్పుడు చెప్పింది సుప్రీంకోర్టు? 1974లో. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, సుప్రీంకోర్టు 1974 సెక్యులర్ స్టేట్ అనేది నాట్ ఎక్స్ప్రెసివ్లీ మెన్షన్, అంటే క్లియర్గా, డైరెక్ట్గా, డీటెయిల్డ్గా మెన్షన్ చేయలేదు రాజ్యాంగంలో. కానీ ఇవెందో ఆల్దో అయినప్పటికీ ఎక్కడ చూడొచ్చు మనం? ఆర్టికల్స్ 25 to 28లో ఇంక్లూడ్ అయింది. ఎందుకంటే అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మనకి అది చెప్తుంది కాబట్టి. ఓకేనా అండి? రైట్. సో గైస్, సార్ హియర్ ఆల్సో దట్ సెక్యులర్ సూపర్ సార్, లౌకిక మంచిగా ఉంది, గమ్మత్తు బాగుంది. అయితే సార్ యునో వాట్, ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలాంటి సెక్యులరిజాన్ని రిప్రజెంట్ చేస్తుంది? సో గైస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబాడీస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెసెస్ పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. వెరీ ఇంపార్టెంట్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబాడీస్ అంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్స్ ద పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. అంటే ఏంటండి? పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. సెక్యులరిజంలో మనం పాజిటివ్ ఉన్నాం. సో సెక్యులరిజంలో మనం నెగిటివ్ లేం. వీఆర్ ఫాలోయింగ్ ద పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం, వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద నెగిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. ఓకేనా? రైట్. మరి యొక్క పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అంటే ఏంటి అనేది చూద్దామండి. ఇది మనం తీసుకున్నాం. వెస్టర్న్ సైడ్లో నెగిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఉంటుంది, అండ్ అసలు వాళ్ళకి మతానికి అండ్ స్టేట్కి సంబంధమే ఉండదు. క్లియరా? రైట్. ఓకే సార్, మరి యొక్క పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి అంటే ఆల్ రిలీజియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా? పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అంటే ఏంటో చెప్తున్నా. సో పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం మీన్స్ ఆల్ రిలీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో ఉన్న అన్ని మతాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే స్ట్రెంగ్త్, వాటి యొక్క స్ట్రెంగ్త్కి సంబంధం లేకుండా every religion has the same support and every religion have the same honor from the state. Okay, so ప్రతి ఒక్క రిలీజియస్కి సేమ్ సపోర్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచి? స్టేట్ అంటే రాజ్యం నుంచి. ప్రతి ఒక్క రిలీజన్కి సేమ్ స్టేటస్ ఉంటుంది, అంటే హోదా ఎక్కడ ఉంటుంది? రాజ్యం నుంచి. అంటే ఏంటండి? పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజాన్ని మనం తీసుకున్నాం, అది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. ఈ పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అంటే ఏంటి అంటే మన దేశంలో ఉన్న ఆల్ రిలీజియన్స్ ఎలాంటి స్ట్రెంగ్త్తోని సంబంధం లేకుండా ప్రతి ఒక్క రిలీజన్కి సేమ్ స్టేటస్ అండ్ సేమ్ సపోర్ట్ ఉంటుంది రాజ్యం నుంచి. అదే పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. ఓకేనా? రైట్. సో దీంతో పాటుగా కొంతమంది మనకి లా మినిస్టర్ కావచ్చు, హెచ్ఆర్ గోఖలే గారు అండ్ గజేంద్ర గడ్కర్, సుప్రీంకోర్టు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క సెక్యులరిజం గురించి వాళ్ళ యొక్క కామెంట్స్ ఇచ్చారు. ఆ కామెంట్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, హెచ్ఆర్ గోఖలే. ఓకే, సో హెచ్ఆర్ గోఖలే ఈజ్ ద యూనియన్ లా మినిస్టర్. ఓకేనా? యూనియన్ లా మినిస్టర్ హెచ్ఆర్ గోఖలే. మరి యూనియన్ లా మినిస్టర్ హెచ్ఆర్ గోఖలే గారు ఏం చెప్పడం జరిగింది అంటే, irrespective of the which religion you are belonging to, నువ్వు ఏ రిలీజన్కి బిలాంగింగ్ అవుతున్నావో, నువ్వు ఏ రిలీజన్కి సంబంధమైనవో మనకు తెలియదు, బట్ యూ హ్యావ్ ద లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ లిబర్టీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఫెయిత్ ఉంటుంది అండ్ వర్షిప్లో ఫెయిత్ ఉంటుంది అని చెప్పిండండి. ఓకేనా? సో లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ లిబర్టీ ఆఫ్ వర్షిప్ అంటే ఆరాధనలో, విశ్వాసంలో నీకు స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు ఏ రిలీజన్కి సంబంధించిన ఆయనైనా పక్కన పెట్టు అని ఎవరు చెప్పడం జరిగింది? హెచ్ఆర్ గోఖలే గారు. దాంతోపాటు ఇంకేం చెప్పాడు తెలుసా ఆయన? గైస్, ఇన్ ఇండియా ఎవ్రీ రిలీజియన్ ట్రీట్ ఈక్వల్లీ, ప్రతి ఒక్క రిలీజన్ కూడా. సో ట్రీట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రీట్ ఎవ్రీ రిలీజియన్స్ ఈక్వల్లీ బై ద స్టేట్. యాజ్ ఎ స్టేట్, రాజ్యం ఏం చేస్తుందండి? యాజ్ ఎ స్టేట్ టు ట్రీట్ ఎవ్రీ రిలీజన్ ఈక్వల్లీ, ప్రతి ఒక్క రిలీజియన్ని సమానంగా ట్రీట్ చేస్తుంది. యాజ్ ఎ స్టేట్, రాజ్యము టు రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ ఈక్వల్లీ, ప్రతి ఒక్క మతాన్ని రాజ్యం రెస్పెక్ట్ చేస్తుంది సమానంగా. ఈ రెండు అంశాలను మనకి గోఖలే గారు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు గజేంద్ర గడ్కర్ సిజేఐ, సో పిబి గజేంద్ర గడ్కర్ ఏ ఫార్మర్ సిజేఐ గారు ఏం చెప్పడం జరిగిందంటే, సో ఇండియాలో స్టేట్ అంటే రాజ్యం అనేది
ఇట్ ఈస్ నాట్ లాయల్ అండి, ఓన్ లాయల్, ఓ లాయల్. ఓ లాయల్ మీన్స్ వాట్, విచ్ మీన్స్ ఇండియా అంటే బీ ట్రూత్ఫుల్ టు ఆర్ బీ సపోర్టివ్ టు, విచ్ మీన్స్ భారతదేశ రాజ్యం లేదా భారత ప్రభుత్వం ఇది ఏ యొక్క మతానికి, ఇండియాలో ఉన్న ఏ ఒక్క మతానికి ట్రూత్ఫుల్గా ఉండదు, ఫెయిత్ఫుల్గా ఉండదు, సపోర్టివ్గా ఉండదు, ఏ ఒక్క మతానికి సపోర్టివ్గా ఉండదు. ఓకేనా? సో స్టేట్ డస్ నాట్ ఓ లాయల్, నాట్ బీ ఫెయిత్ఫుల్, నాట్ సపోర్టివ్ టు ఎనీ పర్టిక్యులర్ రిలీజన్. ఒక మతానికి సపోర్టివ్గా ఉండదు. మరి ఎలా ఉంటుంది అంటే ఆల్ రిలీజియన్స్ని ఫ్రీడమ్ ఉంటుందండి. ఆ ఫ్రీడమ్తోని మన రాజ్యం చూస్తుంది, కానీ ఏ ఒక్క మతానికి సపోర్టివ్గా ఉండదు. విచ్ మీన్స్ స్టేట్ నాట్ రిలీజియస్, యాంటీ రిలీజియస్. అంటే ఇక్కడ ఏంటి, పర్టికులర్గా ఏ ఒక్క మతానికి లాయల్గా ఉండదు అంటే మరి స్టేట్ ఇర్రిలీజియసా, అంటే స్టేట్ నాన్ రిలీజియసా, లేదా స్టేట్ యాంటీ రిలీజియసా అంటే అట్లా కాదు. స్టేట్ యాంటీ రిలీజియస్ కాదు. మరి స్టేట్ ఎలా ఉంటుందంటే స్టేట్ గివ్స్ ఈక్వల్ ఫ్రీడమ్ టు ఆల్ రిలీజియస్. అంటే ప్రతి ఒక్క మతానికి సమానమైన ఫ్రీడమ్, స్వేచ్ఛని మనకి కల్పిస్తుంది మన రాజ్యం అనేది. ఓకేనా? స్టేట్ అనేది. క్లియర్ గైస్? సో ఇవన్నీ మనకి చెప్పింది ఎవరంటే గజేంద్ర గడ్కర్ గారు చెప్పారు. ఏం చెప్పారు? ఏ పర్టిక్యులర్ రిలీజన్కి స్టేట్ అనేది సపోర్టివ్గా ఉండదు, అట్లని చెప్పేసి స్టేట్ ఇర్రిలీజియస్ కాదు, యాంటీ రిలీజియస్ కాదు. మరి ఎట్లా స్టేట్ అనేది ప్రతి ఒక్క ఆల్ రిలీజన్స్కి ఈక్వల్ ఫ్రీడమ్ని ఇస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. హోప్ యూ అండర్స్టూడ్, రైటా? అండ్ నెక్స్ట్ గైస్, యాటిట్యూడ్ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ రిలీజియన్. యాటిట్యూడ్ ఆఫ్ ది స్టేట్ టువర్డ్స్ రిలీజియన్. సార్ యాటిట్యూడ్ ఆఫ్ ది స్టేట్ టువర్డ్స్ రిలీజియన్ అంటే ఏంటి? విల్ సీ దాట్. ఓకేనా? యాటిట్యూడ్ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ రిలీజియన్, విచ్ మీన్స్ రిలేషన్షిప్ విత్ ద స్టేట్ టువర్డ్స్ రిలీజియన్ ఇన్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ రిలీజియన్. అంటే మతానికి సంబంధించి రాజ్యం యొక్క రిలేషన్షిప్ ఆధారంగా, మతానికి సంబంధించి రాజ్యం యొక్క వ్యూ పాయింట్ ఆధారంగా మనం 3 రకాల స్టేట్స్ని చెప్పవచ్చు అండి. 3 types ఆఫ్ స్టేట్స్. ఓకేనా? 3 types ఆఫ్ స్టేట్స్ని మనం చెప్పొచ్చు. అది లాస్ట్లోకి వస్తుంది. 3 types అని మనం చూద్దాం. సో ఆ 3 types ఆఫ్ స్టేట్స్లో ఫస్ట్ ఏంటంటే అథీస్టిక్ అండి. ఓకేనా? అథీస్టిక్ స్టేట్. అథీస్టిక్. చలో, అథీస్టిక్ అంటే ఏంటి? ఇట్స్ ఐ మీన్ టు సే నో రిలీజియస్, ఇట్ డజంట్ సపోర్ట్ ఎనీ రిలీజియస్. ఓకేనా? అంటే అథీస్టిక్ మీన్స్ నో రిలీజియస్ గైస్. క్లియర్? సో అథీస్టిక్ మీన్స్ స్టేట్ ఈజ్ యాంటీ రిలీజియస్, అంటే నో రిలీజియస్. స్టేట్ ఏం చెప్తుంది? ఇట్ డజంట్ అంటే కండెమ్స్ ఆల్ రిలీజియస్. కండెమ్స్ అంటే ఏంటి? ఇట్ డిస్అప్రూవ్స్ ఆల్ రిలీజియస్. అంటే ఏ రిలీజియన్ని అఫీషియల్ రిలీజియన్గా అప్రూవ్ చేయదు. ఇట్ డిస్అప్రూవ్స్ ఆల్ రిలీజియన్స్, ఇట్ కండెమ్స్ ఆల్ రిలీజియన్స్. ఓకేనా? అంటే ఇక్కడ స్టేట్ అనేది యాంటీ రిలీజియన్ అండి. స్టేట్కి మతం అనేదే ఉండదు. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే, ఇఫ్ యు టేక్ చైనా, నార్త్ కొరియా మీరు తీసుకోవచ్చు, క్యూబా తీసుకోవచ్చు, వియత్నాం తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి అథీస్టిక్ స్టేట్స్కి ఎగ్జాంపుల్. ఓకే? నెక్స్ట్ థియోక్రాటిక్ స్టేట్ అండి. థియోక్రాటిక్. అథీస్టిక్ అంటే స్టేట్ ఈజ్ యాంటీ రిలీజియన్. థియోక్రాటిక్ అంటే స్టేట్ ఈజ్ ప్రో రిలీజియన్ అండి. స్టేట్ ఈజ్ ప్రో రిలీజియన్ అండ్ స్టేట్ డిక్లేర్స్ వన్ రిలీజియన్ యాజ్ ఎ అఫీషియల్ రిలీజియన్. ఓకేనా? ఇక్కడ థియోక్రాటిక్ స్టేట్ అంటే స్టేట్ అనేది ప్రో రిలీజియన్, అంటే మతానికి స్టేట్కి సంబంధం ఉంటుంది. స్టేటు ఒక పర్టిక్యులర్ రిలీజియన్ని డిక్లేర్ చేస్తుంది అఫీషియల్ మతంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పాకిస్తాన్, ఇస్లాం, బంగ్లాదేశ్ ఇస్లాం, ఓకే, బర్మా మనకి బుద్ధిజం, శ్రీలంక బుద్ధిజం, ఇట్లా వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ యొక్క స్టేట్ రిలీజియన్ని డిక్లేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ప్రో రిలీజియన్ డిక్లేర్స్ వన్ పర్టిక్యులర్, లైక్ ఎగ్జాంపుల్స్ బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక అండ్ పాకిస్తాన్. క్లియరా? రైట్. ఇది అథీస్టిక్, ఇది థియోక్రాటిక్. ఇంతకుముందు చెప్పినట్లు స్టేట్ యొక్క అంటే రిలేషన్షిప్ మతంతో ఆధారంగా ఏంటంటే 3 రకాలుగా చెప్పిన కదా, ఇక్కడ ఫస్ట్ రావాలి కానీ లాస్ట్లో వచ్చింది. బట్ ఈ 2 అండి, ఒకటి థియోక్రాటిక్ అండ్ అథిస్టిక్ అండ్ థియోక్రాటిక్. నెక్స్ట్ సెక్యులర్ స్టేట్. ఓకేనా? 3వది సెక్యులర్ స్టేట్. క్లియర్? సో 3వది ఏంటంటే సెక్యులర్ స్టేట్. మరి సెక్యులర్ స్టేట్ ఎట్లా ఉంటుంది? సెక్యులర్ స్టేట్లో స్టేట్ న్యూట్రల్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్. ఓకేనా? స్టేట్ అనేది రిలీజియస్ మ్యాటర్స్లో, రిలీజియస్ వ్యవహారాలలో ఎలా ఉంటుంది? న్యూట్రల్గా ఉంటుంది. విచ్ మీన్స్ స్టేట్ డజంట్ అప్హోల్డ్ ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్. స్టేట్ ఏ ఒక్క పర్టిక్యులర్ రిలీజియన్ని అప్హోల్డ్ చెయ్యదు, సపోర్ట్ చెయ్యదు. ఓకేనా? స్టేట్ ఏ పర్టిక్యులర్ రిలీజియన్ని సపోర్ట్ చెయ్యదు. క్లియర్ గైస్? రైట్. అట్లా సెక్యులర్ స్టేట్ అంటే స్టేట్ అనేది న్యూట్రల్గా ఉంటుంది,
రిలీజియస్ మ్యాటర్స్లో అది ఏ పర్టికులర్ రిలీజియన్ని సపోర్ట్ చేయదు. క్లియర్ గైస్? రైట్. మరి ఇట్లా సెక్యులర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సెక్యులర్గా చెప్పొచ్చు మనం, అదేవిధంగా యూఎస్ఏ కూడా సెక్యులర్గా చెప్పవచ్చు, జపాన్ కూడా సెక్యులర్గా చెప్పవచ్చు, ఫ్రాన్స్ కూడా సెక్యులర్గా చెప్పవచ్చు. రైట్. ఇవన్నీ సెక్యులర్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. క్లియర్ గైస్? సో దిస్ ఈస్ ఫ్యూ key words in the preamble, right? Okay.